ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ ఇప్పుడు మెట్లెక్కినప్పుడు లేదు కొంచెం ఫాస్ట్గా పరిగెట్టినప్పుడు ఆయాసం రావడం అది హార్ట్ ప్రాబ్లమా లంగ్ ప్రాబ్లమా ఎలా తెలుస్తుంది? గుడ్ క్వశ్చన్. అది మేము ఎవాల్యుయేట్ చేయాల్సిందే అనమాట. హార్ట్ ప్రాబ్లం వల్ల వస్తుంది, లంగ్ ప్రాబ్లం వల్ల, రెండింటి వల్ల వస్తుంది. ఈవెన్ యువర్ హిమోగ్లోబిన్ లో ఉన్నా కూడా, అనీమియా ఉన్నా కూడా వస్తుంది. అనీమియా ఉన్న వల్ల కూడా ఎగ్జర్షనల్ డిస్నియా వస్తుంది. సో మనకి ఆ సిమ్టమ్స్ ఏమున్నాయి, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వల్ల మనకి ఆయాసం వస్తుంది అంటే విల్ డూ ఏ టీఎంటీ టెస్ట్, ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం. ట్రెడ్మిల్ టెస్ట్లో కూడా పరిగెత్తిస్తాం అనమాట. అప్పుడు మీకు ఆయాసము, చెస్ట్ పెయిన్ అట్లాంటివి ఏమన్నా వచ్చాయి అంటే మనకు ఆ టీఎంటీలో దాంట్లో అంటే 100% మనకు తెలియకపోవచ్చు, బట్ 60 to 70% కేసెస్లో ఇండికేటివ్గా తెలిసిపోతుంది. అట్లా ఉన్నప్పుడు యాంజియోగ్రామ్ చేసుకొని ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా, ఆ బ్లాక్స్ ఉంటే స్టెంట్ వేసుకోవడం అది జరుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ ఇట్ సెల్ఫ్ విల్ బి లో, దానివల్ల కూడా ఎగ్జర్షనల్ డిస్నియా ఉంటుంది. అంటే మన హార్ట్ పంప్ చేసినప్పుడు యూజువల్గా 60% ఆఫ్ ద బ్లడ్ షుడ్ ఎజెక్ట్ అవుట్ అనమాట. అవును, దాని ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము. సో ఆ 60% కన్నా బిలో ఉందనుకోండి, మనం ఎగ్జర్ట్ అయినప్పుడు ఆయాసం వస్తుంది. ఎందుకంటే ద హార్ట్ విల్ నాట్ బి ఏబుల్ టు పంప్ మోర్ బ్లడ్. దానివల్ల మనకు ఆయాసం వస్తుంది అనమాట. ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు మీట్ యువర్ రిక్వైర్మెంట్. అది ఎలా తెలుస్తుంది అంటే అది 2D ఈకో చేస్తే తెలుస్తుంది. 2D ఈకోలో మీ హార్ట్ పంపింగ్ ఎలా ఉంది అనేది మనకి నిర్ధారణ చేస్తుంది అనమాట. అనీమియా అంటే ఆబ్వియస్గా సిబిపి బ్లడ్ టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. లంగ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నది ఎక్స్రే చేస్తే తెలుస్తుంది, అండ్ అవసరమైతే పిఎఫ్టీస్. సో ఒక పద్ధతిగా మనం అంటే నాట్ ఓన్లీ ఆయాసము, వేరే రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా ఏమైనా ఉన్నాయో కూడా చూసుకొని, ముందు ఆయాసం వస్తే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవడం ఇంపార్టెంట్. అది ఫస్ట్ మీరు వస్తే ఆయాసం దేనివల్ల వచ్చిందని ఎవాల్యుయేట్ చేస్తే తెలిసిపోతుంది. సార్ ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఈ మూడిటి వల్ల కూడా బ్రాంకై మీద అలాగే లంగ్స్ మీద భారం పడి చాలా సందర్భాల్లో స్పాజం వేరే కారణాల వల్ల రావచ్చు. బట్ వీటన్నిటి రామిఫికేషన్స్ ఒకేలాగా ఉంటాయా? ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లంగ్స్లో అంత ఈజీగా రావా? అంత ఈజీగా రాదు. కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే వస్తాయి అనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది, లేక వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, అవి ఎవరికైనా రావచ్చు. యూజువల్గా కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి. బట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి నార్మల్గా హెల్దీ ఇండివిజువల్కి అంత ఈజీగా ఫంగల్ ఇన్ఫెక్షన్ రాదు. యూజువల్లీ హెచ్ఐవి అలాంటి వాళ్ళకి, హెచ్ఐవి కానీ, లేక క్రానిక్ స్టెరాయిడ్స్ వాడే వాళ్ళకి కానీ, లేకపోతే క్రానిక్ ఆస్థమాటిక్స్ ఉండి సరిగ్గా కంట్రోల్ లేని వాళ్ళకి కానీ, లేకపోతే కొన్నిసార్లు స్ట్రక్చరల్ లంగ్ డిజీజెస్ అంటాం అనమాట. బ్రాంకియక్టాసిస్, లేకపోతే లంగ్ డ్యామేజ్, ఇంతకుముందు టీబీ వచ్చి లంగ్ డ్యామేజ్ అయిపోయిన వాళ్ళకి ఆస్పర్జిలోమాస్ అట్లాంటివి రావడం కానీ. సో మనకి జనరల్గా ఉండే పేషెంట్స్కి ఫంగల్ ఇన్ఫెక్షన్ నార్మల్ హెల్తీ ఇండివిజువల్కి రావడం అరుదు, రాదని కాదు కానీ చాలా రేర్ అనమాట. మనం అది అసలు ఈ మధ్యకాలంలో మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా చూసామో అంత ర్యాంపెంట్గా అంటే కోవిడ్ టైంలో ఆ బ్లాక్ ఫంగస్, ఆ మ్యూకార్మైకోసిస్ ఈజ్ లైక్ మేము చూసేవాళ్ళం ఇంతకుముందు. ఎవరికంటే షుగర్ కంట్రోల్ లేకుండా ఉండేవాళ్ళు, అసలు అబ్సల్యూట్లీ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండే వాళ్ళకి, ఇమ్యూనిటీ లో ఉండే వాళ్ళకి చూసాం మేము. కానీ అది కూడా స్లో ప్రాసెస్లో అనమాట, ఇంత ర్యాపిడ్గా చూడలేదు. అది స్లోగా వస్తుంది, స్లోగా తగ్గుతుంది అనమాట. ఇక్కడ ఈసారి చూసిన దాంట్లో మటుకు చాలా అక్యూట్గా వచ్చింది. ఆ రీజన్ కూడా మనం కరెక్ట్గా నిర్ధారణ చేయలేకపోయాము. మ్యూకార్మైకోసిస్ అంటే మనం స్టెరాయిడ్స్ ఎక్కువ వాడాం కాబట్టి వచ్చింది అనేసి పోస్ట్ ఎవాల్యుయేషన్. బట్ యాక్చువల్లీ సార్ ఈ డెల్టాలో ఎస్పెషలీ వైరస్ అటాక్ అయ్యి లంగ్స్ దాకా వెళ్ళే ఆ కాల పరిమితి చాలా ర్యాపిడ్గా 5 daysలో డిటీరియరేట్ అయిపోయిందని విన్నాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ అలానే ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు మనం చూసింది కోవిడ్ ఈ మధ్యకాలంలో, బట్ మనం క్రానిక్గా రిపీటెడ్గా సైక్లికల్గా చూసేది ఫ్లూ. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాం కానీ ఫ్లూ వ్యాక్సిన్ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి అందరూ, ఎవ్రీ వన్ షుడ్ టేక్ అనమాట. కానీ పెద్దగా పట్టించుకోం మనము. అండ్ కోమార్బిడ్స్ ఉన్నవాళ్ళు లైక్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎల్డర్లీ మోర్ దెన్ 60 or 65 years ఉన్నవాళ్ళు, లంగ్ ప్రాబ్లమ్స్, క్రానిక్ లంగ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు లైక్ సిఓపిడి, ఆస్తమా, బ్రాంకియక్టాసిస్, వీళ్ళందరికైతే మేము వ్యాక్సినేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్, ఫ్లూ వ్యాక్సినేషన్. సో యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే అక్యూట్గానే వస్తాయి. అక్యూట్గా వచ్చి లైక్ వాళ్ళ ఇంక్యుబేషన్ పీరియడ్ 5 days to 10 days మధ్యనే ఉంటుంది ఎనీ వైరస్కి. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోగానే నిమోనియా లాగా డెవలప్ అయ్యి దే గోయింగ్ టు ఏఆర్డిఎస్ అంటాం అనమాట. అంటే ఇట్స్ నాట్ లైక్ నిమోనియా డెవలప్ అయితే అందరూ ఏఆర్డిఎస్లోకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. డిస్ట్రెస్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే దాంట్లో ఏమైపోతుందంటే మన లంగ్స్ డ్యామేజ్ అయ్యి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది లంగ్స్. లాంగ్ కోవిడ్ లాగా ఇప్పుడు అంటే కోవిడే, లాంగ్ కోవిడే. అంటే చాలా మందికి 6 months తర్వాత కూడా దే ఆర్ హ్యావింగ్ ఇట్, ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు బ్రీత్. అంటే అది
కోవిడ్లో ఇన్ఫెక్షన్ సివియర్గా వచ్చి తగ్గి కొద్ది మందిలో కొద్దిగా ఫైబ్రోసిస్ వచ్చింది, బట్ బై అండ్ లార్జ్ కోవిడ్లో లంగ్ ఎంత బ్యాడ్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా దే హ్యావ్ కమ్ అవుట్ క్లీన్గా వాళ్ళకి ఏమీ పెద్ద లంగ్ ఇష్యూస్ లేవు. కాకపోతే అప్పటి నుంచి నాకు దగ్గు ఉంది అనేసి చెప్తారనమాట. అంటే కొన్ని కేసెస్ చూసాము, అంటే ఆ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత దే ఆర్ హ్యావింగ్ రియాక్టివ్ ఎయిర్వే డిజీజెస్ లైక్ ఆస్తమా లాగా, లైక్ వీజింగ్ రావడం కానీ అట్లాంటివి చూసాము. బట్ బై అండ్ లార్జ్ కోవిడ్లో లంగ్ డ్యామేజ్ అయ్యి రికవర్ అయిన వాళ్ళకి మేజర్గా అంత లంగ్ ఇష్యూస్ అయితే ఏం చూడట్లేదు. కొన్ని కేసెస్లో దే ఆర్ హ్యావింగ్ రియాక్టివ్ ఎయిర్వే డిజీజెస్, దట్స్ ఓకే, కొంతమందిలోనే జరుగుతుంది అది.